హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు ఉషా ఫ్లేవర్స్. ఇవాల్టి వీడియోలో అయితే నా స్టైల్లో పన్నీర్ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఎటువంటి కర్రీ లేకుండా ఈజీగా తొందరగా అయితే ప్రిపేర్ చేసేయచ్చు. ముందుగా అయితే ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్ మైదా పిండి అయితే వేసుకొని, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేయడం వల్ల చపాతీ అనేది సాఫ్ట్గా వస్తుందండి. సో వేసుకున్నాక అలాగే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి చపాతీ ముద్ద అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పన్నీర్ని అయితే చిన్న స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక వీటిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని, అతుక్కొని ఉన్న పన్నీర్నంతా రిమూవ్ చేసి ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే చిటికెడు పసుపు, కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసి అవంతా పన్నీర్కి బాగా పట్టే విధంగా నిదానంగా అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కదా, తునిగిపోతుంది. ఇప్పుడైతే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక క్యాప్సికమ్ తీసుకొని వాటిని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకొని, ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక బటర్ క్యూబ్ అయితే యాడ్ చేశాను. ఈ బటర్ అనేది మెల్ట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసి, ఆయిల్ అనేది వేడయ్యాక ఈ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే యాడ్ చేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. స్లోగా ఫ్లిప్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇలా చపాతీని అయితే ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని మళ్ళీ ఒక రోల్ లాగా అయితే రోల్ చేసి ఇంకొకసారి అయితే చపాతీ అయితే రుద్దుతానండి. ఇలా చేయడం వల్ల చపాతీ అనేది సాఫ్ట్గా వస్తుంది 2 టైమ్స్ రుద్దడం వల్ల. సో అందుకని నేను 2 టైమ్స్ అయితే ఇలా రుద్దుకుంటున్నానండి. ఇలా చపాతీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాక మరొక పక్క స్టవ్ అయితే ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకొని ఇప్పుడు ఆ చపాతీని అయితే ఫ్రై చేసుకోవడమే. దీనికి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసి ఫ్రై చేసుకుంటున్నానండి. చపాతీ మంచిగా కాల్చుకున్నాక దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని, ఇప్పుడు నా దగ్గర హోమ్ మేడ్ మైనస్ అయితే ఉందండి. మీకు ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి, నేనైతే రెసిపీ పోస్ట్ చేస్తాను. ఇలా మైనస్ అనేది చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ మసాలాను అయితే చపాతీ మధ్యలోకి అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక టమాటో సాస్ కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. చేశాక ఇప్పుడు దీన్ని స్లోగా రోల్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా అయిపోయే పన్నీర్ రోల్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని 2గా కట్ చేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా అయితే తింటారండి. మీరు మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.